నిజంగా అమ్మాయిలకు సుఖపడాలంటే మగవాళ్ళకి ఎంత సైజు ఉండాలి అని అడుగుతున్నారు. విచిత్రమైన ప్రశ్న. అమ్మాయిలు సైజ్ జూసి పడరు. సైజ్ చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా వాళ్ళు దానికి అడ్జస్ట్ అయిపోతారు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళ తయారీ, వాళ్ళ శరీరం తయారీలోనే బయటకు మనకు కనిపించే 3 సెంటీమీటర్లు మాత్రమే సోమాటిక్ ఇన్నర్వేషన్. అంటే టచు, టెంపరేచరు ఫీల్ అయ్యేటట్టు. 3 సెంటీమీటర్ల తర్వాత లోపల ఆటోనామిక్ ఇన్నర్వేషన్ ఉంటుంది. కేవలం ప్రెషరు లాంటివి మాత్రమే వాళ్ళు ఫీల్ అవుతారు. ఒక్కోసారి అమ్మాయిలు బాగా బ్లీడ్ అయితున్నదని జెప్పేసి గుడ్డలు పెట్టుకుంటారు. ఒక్కోసారి లోపల గూడా తోసేస్తారు. వాళ్ళు మర్చిపోతారు. అలా మర్చిపోయినప్పుడు గబ్బు వాసన వస్తుంది గానీ, కనీసం లోపల ఒక గుడ్డ ఉన్నదన్న జ్ఞానం గూడా, టచ్ కూడా వాళ్ళకుండదు. కనుక మగవాళ్ళకున్న అపోహనే అమ్మాయిలు లెంత్ జూసి పడతారనుకోవడం. అమ్మాయిలు ఎప్పుడు పడతారు అంటే, అబ్బాయి లక్షణాలు, మగ లక్షణాలు కొన్ని ఉంటాయి. వీటిని జూసి ఇష్టపడతారు. మగవాళ్ళు ఏంటి, ఒక డెసిషన్ మేకింగ్ అవసరం అనుకుంటే భగవంతుడు తయారీలో మనకు ఇప్పుడున్న మోడర్న్ వ్యవస్థలో కాదు కానీ ఇదివరకట్లో మగవాళ్ళు ఏంటంటే వేటకెళ్ళేవాళ్ళు. ఓ జింకనో పందో పరిగెత్తుతుంటే దాని వెనకాల పరిగెత్తి దాన్ని చంపి తీసుకొచ్చేవాళ్ళు. లేదా ఒక ట్రైబ్ నుంచి ఇంకో ట్రైబ్కు యుద్ధాలు జరిగేవి. అలా జరిగినప్పుడు ఈ మగవాళ్ళు తమ కర్రలు, రాళ్ళు వీటి పెట్టుకొని ఈ అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళ స్త్రీ జనాల్ని రక్షించుకునేవాళ్ళు. సో సెక్యూరిటీ, ఈ అబ్బాయితో మనం ఉంటే ఈ అబ్బాయి వల్ల నాకు ఎట్లాంటి ప్రాబ్లము రాదు. నాకు అవసరం అనుకున్నప్పుడు ఈయన హెల్ప్ చేస్తాడు. ఈయనే కవచంలాగా ఉంటాడు అని అనుకుంటేనే అబ్బాయిలు, అలా ఉంటేనే అమ్మాయిలు ఇష్టపడతారు. అంతేగాని ఇది 3 సెంటీమీటర్లు ఉందా, 6 సెంటీమీటర్లు ఉందా అని కొలుచుకొని 6 సెంటీమీటర్లు ఉంది గనుక ఓకే పాసు, 3 సెంటీమీటర్లు ఉంటే ఫెయిలు అని అంటారు. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ టెస్ట్‌లు ఉంటాయి. దానికి వాళ్ళొక దారం కడతారు. దాని నుంచి రన్ చేయమంటారు. ఆ దారం తట్టుకుంటే పక్కకు జరగమంటారు. దారం కింద నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, నువ్వు జారిపోయినావు, యూ ఆర్ అన్‌ఫిట్ ఫర్ ది జాబ్. అట్లా ఏముండదు. కనుక ప్రతి రీజన్‌లో మన ఈ హిందుస్థాన్‌లో మనకేమిటి అంటే, ఒక్కో రాష్ట్రంలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒక రకమైనటువంటి యాస ఉంటుంది. మనం తెలుగు మాట్లాడే రాష్ట్రాలలో గూడా తెలంగాణలో ఒక యాస ఉంటుంది. రాయలసీమలో ఇంకో యాస ఉంటుంది. నెల్లూరు దగ్గరికెళ్ళినప్పుడు ఇంకో యాస ఉంటుంది. అదే గుంటూరాళ్ళకు విజయవాడకు వచ్చేసరికి ఒక యాస ఉంటుంది. గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇంకో యాస ఉంటుంది. ఈ యాసలే, మాటలే తేడా ఉంటాయి. అట్లాంటప్పుడు భగవంతుడు మన ప్రాంతంలో ఉండే వ్యక్తులకు, మన ప్రాంతంలో ఉండే అమ్మాయిలు సూట్ అయ్యేటట్టు భగవంతుడి తయారీ ఉంది. ఇప్పుడు పొట్లకాయకి పొట్లకాయకే పుడుతుంది. పొట్లకాయకి గుమ్మడికాయలు పుట్టవు. గుమ్మడికాయకి పొట్లకాయలు పుట్టవు. మన రీజియన్‌లో, మన ప్రాంతంలో, మన దేశంలో ఉన్న అమ్మాయిలకు మన వాళ్ళకున్న అంగం సైజు సరిపోతుంది. మీరు పోర్నో చూసినప్పుడు చాలా సార్ల వాళ్ళేం చేస్తారంటే నీగ్రో బాయ్స్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ అంగం పొడవుగా ఉన్నట్టు చూపెడతారు. ఒక్కోసారి నిజంగా పొడవుగా ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. లేదా కెమెరా ట్రిక్స్ వల్ల పొడువుగా ఉన్నట్టు, చాలా టైం చేస్తున్నట్టు మనకొక భ్రాంతిని కలుగజేస్తుంటారు. అంతేగాని పొడవు వల్ల ఎక్కువ సుఖం ఉంటుందనుకోవడం పొరపాటు. ఇప్పుడు మగవాళ్ళకు బాల్స్ 2 బయటుంటాయి. ఆడవాళ్ళకు 2 బాల్స్ కడుపులో ఉంటాయి. మగవాళ్ళ బాల్స్‌ను టెస్టికల్స్ అంటాం. ఆడవాళ్ళ బాల్స్‌ను ఓవరీస్ అంటాం. మగవాళ్ళకు క్రికెట్ ఆడేటప్పుడు ఒక్కోసారి దానికొక చిన్న బాల్ తగిలితే విపరీతంగా నొప్పొచ్చి వాడు గ్రౌండ్ మీద పడి కొట్టుకుంటుంటాడు. ఇప్పుడు బాగా పొడవుగా ఉన్నటువంటి అబ్బాయితో మామూలు ఒక అమ్మాయి శృంగారం చేసిందనుకోండి. అప్పుడు అమ్మాయికి ఫ్రీక్వెంట్‌గా వాడి అంగం లోపల ఉన్నటువంటి బాల్స్‌కు తగిలి అమ్మాయి నొప్పి ఫీల్ అవుతుంటుంది. అందులో నొప్పి ఫీల్ అవుతుందే గానీ అందులో సుఖము, ఎంజాయ్‌మెంటు ఉండదు. అన్‌ఫార్చునేట్‌లీ చాలా సంవత్సరాల క్రితమే స్ స్క్రోటమ్‌కు లేదా బాల్స్‌కు మగ పిల్లలకి క్రికెట్ ఆడేటప్పుడు ఏం తగలకూడదు అని దానికి కొన్ని డిజైన్ చేసి సేఫ్టీ తయారు చేసి పెట్టారు. కానీ చాలా సంవత్సరాలైతే గానీ వాళ్ళకు అర్థం కాలేదు. క్రికెట్‌లో బాల్స్‌కు దెబ్బ తగలకుండా ఉండేందుకోసమని మనం ఒక సేఫ్టీ చాలా ఏళ్ల క్రితమే డిజైన్ చేశారు. అన్‌ఫార్చునేట్‌లీ బ్రెయిన్ గూడా ఇంపార్టెంటే, తల గూడా దెబ్బ తగులుతుంది అనే విషయం తెలియడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కనుక క్రికెట్ గురించి, క్రికెట్ హిస్టరీ గురించి తెలిసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. చాలా ఏళ్ల కింద ఈ స్క్రోటల్ సెక్యూరిటీ కోసమని ఒకటి సేఫ్టీ పెట్టుకునేవాళ్ళు. కానీ చాలా ఏళ్ళైతే గానీ హెల్మెట్ అనేది మార్కెట్‌లోకి రాలేదు. దీనికి ఇట్ షోస్ మగవాళ్ళు లేదా సొసైటీ ఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ శృంగారం రాదర్ దాన్ ది బ్రెయిన్ అండ్ హెయిర్.